गुरुवे सर्वलोकानां विषजे भवरोगिणाम् इति सर्वविद्यानां श्रीदक्षिणामूर्तये नमः। श्रीधरस्वामिनं नित्यं बोधकारणमव्ययम् भावातीतम् अहं वन्दे सुखज्ञानैकनिर्मलम्। वन्दारुजनमन्दारं वन्देऽन्तनिरन्तरम्। रामलुगु वंशजं शुद्धं शिवरामाख्यदीक्षितं बृहद्वादिष्टसिद्धान्तं पूर्णब्रह्मोपदेशिकं श्रीवेङ्कटेश्वर योगेन्द्रं सद्गुरुभ्यो नमो नमः। आत्मानात्मातीतमनिशं केवलात्मोपदेशिकं श्रीवेमलरामय्यार्य योगेन्द्रं सद्गुरुभ्यो नमो नमः। चराचरमतीतं च अचलपूर्णोपदेशिका श्रीपूर्णानन्दपुल्लयार्य सद्गुरुभ्यो नमो नमः। पूर्णबोधसुधानिधिं पूर्वपुण्यफलप्रदं वेदान्तानन्दसद्गुरुं वेङ्कटरमणार्य गुरुं भजे। पूर्णानन्दपुल्लयार्य पुत्ररत्नमहागुरुं विष्णानन्दविभं देवं कृष्णमूर्ति नमो नमः। परब्रह्मानन्दवर्षिं परापरसमादर्शं ज्ञानाज्ञानतीतानन्द श्री अश्वत्थाय नमोस्तुते। सर्वकालाकालप्रत्यक्षं सर्वोत्तमसुशाश्वितं विरहितानन्दगुरुं वेङ्कटदाचार्य गुरुं भजे। अस्मद्गुरुसमारम्भं कृष्णसान्दीपमाध्यमाम् ओंकारपीठपर्यन्तं वन्दे गुरुपरम्परम्। जय सद्गुरु प्रभु महाराज को जय। రక్షకుండైన గురువు బ్రహ్మయై సృష్టించినట్లుగా సృష్టించినట్లును సత్వగుణముందు గురువు విష్ణువై పోషించినట్లుండును తమో గుణములు కలిగిన రుద్రుడై నశింపజేసినట్లు స్వయముగా తనకు తానే సమిష్టి కర్తయై భావిశ్వాసించును పంచ విషయాతీతమై పార్వతి నిజ గురుని సూచనైతే పరాపరముల కంటెను పరమైన పరిపూర్ణమే సత్యము ములులుచ్చ సంధులేని దానిలో ఇతరంబు లేదు లేదు పరిపూర్ణ పరబ్రహ్మము నిరాకార నిరామయమై ఉన్నది నిజము తెలిసిన వెంటనే నరుడు తన నిజ స్థితిని తాను తెలిసి తల ప్రపంచంబు నుండి వెంటనే విడుదలను పొందితాను స్వయముగా ఏకమైన నిస్పృహతో శాంతుండై తెలువందును నిత్య సంతృప్తుడైన మనిషికి ఏది ప్రాప్తంబైనను నిష్కాముడు గనుకనే తానేమి కోరికనే అనుభవించు నిష్కాముడు గనుకనే తానేమి కోరకనే అనుభవించు జై సద్గురు ప్రభు మహారాజుకు జై. ఇంకా 25 నిత్యముక్తి లక్షణం రేపు చెప్పుకుంటాం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. జై గురు. ఈరోజు నిన్నటి వాటికి విశేష వాక్య చాలా ముఖ్యమైనటువంటి అంశాలను ఇక్కడ మనకు అందించే ప్రయత్నం చేస్తున్నారు. చాలా ముఖ్యమైనటువంటి అంశాలను ఇక్కడ మనకు అందించే ప్రయత్నము చేస్తున్నారు. దీనినే ఆత్మానాత్మ వివేకము అంటారు.
వీటినే ఆత్మ అనాత్మ వివేకము అంటారు. ఏకస్వరూపము ఆత్మ, అనేక స్వరూపము అనాత్మ. వ్యష్టిభావం అంతా అనాత్మ, సమిష్టి ఆత్మ. ఇది ప్రాథమికమైనటువంటి లక్షణం. ఇది ప్రాథమికమైనటువంటి లక్షణం. అంటే మొదటి లక్షణం. ఏదైనా ఒక అంశాన్ని మనం విచారించాలంటే ఇది ఏకత్వములోకి తీసుకెళ్తుందా, అనేకత్వంలోకి తీసుకెళ్తుందా? ఏదైనా ఒక విషయం, ఒక అంశాన్ని మనం విచారించాలంటే ఇది ఏకత్వంలోకి తీసుకెళ్తుందా, అనేకత్వంలోకి తీసుకెళ్తుందా అనేటటువంటి విచారణని చేయాలి. ఎప్పుడైతే అది అనేకత్వం స్థితికి దారితీస్తుందో, లేదా అనేకత్వంలో అనేటువంటి లక్షణముతో ప్రకాశిస్తుందో, అనేకత్వం అనేటువంటి లక్షణాలతో ప్రకాశిస్తుందో, భావిస్తుందో, ఆభాసగా ఉన్నదో, అప్పుడు అదంతా అనాత్మ. ఆ ఆత్మ అనాత్మ విచారణ మానవులందరూ చేయాలి. ఆత్మ విచారణ, అనాత్మ విచారణ మానవులందరూ చేయాలి. సాధకులు ముఖ్యముగా చేయాల. దీని జోలికి వచ్చినటువంటి వాళ్ళు, ఆధ్యాత్మిక చింతకు వచ్చినటువంటి వాళ్ళు, సాధకులు తప్పకుండా చేయాల. సాధన చతుష్టయ సంపత్తి కలవారు నిరంతరాయముగా ఈ ఆత్మానాత్మ విచారణ చేయాలి. ఇదే నిత్యానిత్య వస్తు వివేకము, ఇహమూత్రార్థ ఫలభోగ విరాగము, శమదమాది షట్క సంపత్తి, ముముక్షత్వము ఎరిగినటువంటి వాళ్ళు, ఆ స్థితిని పొందినటువంటి వాళ్ళు, ఆ లక్షణంలో ఉన్నటువంటి వాళ్ళు సాధన చతుష్టయ సంపత్తి కలవారు. నిరంతరాయముగా ఈ ఆత్మ అనాత్మ విచారణ చేయాలి. చేసి ఆత్మవస్తువును ఆశ్రయించాలి, అనాత్మ వస్తువును త్యజించాలి, జీవభావాన్ని తోచిపుచ్చాలి, ఆత్మభావాన్ని స్థిరపరచుకోవాలి. ఈ లోకంలో 2 లక్షణములతో వస్తువులు ప్రకాశిస్తున్నాయి. ఈ లోకంలో 2 లక్షణములతో వస్తువులు ప్రకాశిస్తున్నాయి. వస్తువులకు ఉనికి లేదు, ఉనికి ఉంది. పొరపాటు. వస్తువులకు ఉనికి ఉన్నది. ఒకటేమో ఆత్మ వస్తువు, రెండవది అనాత్మ వస్తువు. ఈ ఉనికుల్లో 2, ఒకటేమో ఆత్మ వస్తువు, రెండవది అనాత్మ వస్తువు. మరి 2 ఒకచోటే ఉన్నాయి. వింతైన విషయం ఏమంటే 2 వేరువేరుగా వేర్వేరు ప్రదేశాలలో ఉంటే సులభముగా గుర్తించవచ్చు. కానీ 2 వస్తువులు ఒక్కచోటే ఉన్నాయి. 2 వస్తువుల నడుమ అనేక అర్థము వస్తుంది మనం. 2 ఒకచోటే ఉన్నాయి. ఆ 2 వస్తువులు ఒక్కచోటే ఉన్నాయి. దీనికి ఒక ఉదాహరణ చూద్దాం. ఎట్లా ఉన్నాయి ఒకే చోట అనేది ఏమైనా ఉదాహరణ చెప్తాడేమో చూద్దాం. ఇప్పుడు పంచదార తెల్లగానే ఉంది, ఉప్పు తెల్లగానే ఉంది. ఈ రెండింటిని కలిపేసామనుకో, ఇప్పుడు ఈ రెండింటిని వేరు చేయాలంటే ఎలాగా? ఈ 2 వేరు చేయాలంటే ఎలాగా? 2 నీళ్ళల్లో కరిగిపోతాయి. ఒకవేళ నీళ్ళలో వేస్తే అది వేరు ఇది వేరు, మునిగేది తెలియదు ఏమైనా ఉంటుందేమో, కాదు. అట్లేముండదు, 2 కరిగిపోతాయి. మరి ఎట్లా వేరు చేయాలి అని ఆలోచన చేస్తే అందరికీ ఈ ఉపమానం అయితే ఇప్పుడు అర్థమయ్యే ఉంటుంది. కానీ
దానికో ఉపమానం చెప్పారు ఈడ. అంటే సాధకుడు ఆ పంచదార ఉప్పు కలిసినటువంటిది తీసుకొచ్చి, సాధకుడు ఆ పంచదార ఉప్పు కలిసినటువంటిది, పంచదార అంటే చక్కెరను ఉప్పు కలిసినటువంటిది తీసుకొని వచ్చి చీమల ముందు పోసినట్లయితే చీమ ఏం చేస్తుంది? ఉప్పు అంతా వదిలేసి పంచదార పట్టుకెళ్తుంది. ఉప్పు అంతా వదిలేసి పంచదార పట్టుకెళ్ళిపోతుంది. ఎందుకంటే దానికి స్పష్టముగా తెలుసు ఉప్పేదో పంచదార ఏదో. అట్లాగే ఈ ఆత్మ అనాత్మ రెండూ ఒక్కచోటే కలిసి అంశీభూతముగా ఉన్నాయి. కానీ మనిషి మాత్రము ఏమైపోతున్నాడంటే కలగాపలకముగా అయిపోయి అనాత్మను ఆశ్రయించి ఆత్మవస్తువును గుర్తించలేకుండా ఉన్నాడు. కారణం ఏమిటి అంటే శరీర అధ్యాస. ఎప్పటికప్పుడు ఏ స్థితిలో ఉంటే ఆ స్థితికి సంబంధించినటువంటి శరీరాధ్యాసను పొందుతున్నాడు. ఎప్పటికప్పటికి ఏ స్థితిలో ఉంటే ఆ స్థితికే సంబంధించినటువంటి దాని మీద ఆడే పట్టుబడి కరుచుకొని పోతా ఉన్నాడు. శబ్ద భ్రమకు ఏనుగు, స్పర్శ భ్రమకు శబ్ద భ్రమకు పాము, స్పర్శ భ్రమకు ఏనుగు, రూప భ్రమకు మిడత పురుగు, రసభ్రమకు చేప, గంధభ్రమకు తేనెటీగ ఎట్లయితే ఆడే అంటుకొని కరుచుకొని పోయేను, ఆ విధంగా ఈ అధ్యాస ఎప్పటికప్పుడు ఏ స్థితిలో ఉంటే ఆ స్థితికి సంబంధించినటువంటి శరీర అధ్యాసను పొందుతా ఉన్నాడు. అందుకని ఇక్కడ 8 శరీరాల యొక్క ప్రతిపాదన చేశారు. సమయ అమ్మ హోస్ట్ అంటే ఉందని చూడు సమయ పద్మావతి. అన్నయ్యకే ఉంది హోస్ట్. ఆన్ చేశా. టైం లోపల రావాలి. అలా చేస్తాను. అట్లా 8 శరీరాల యొక్క ప్రతిపాదన చేశాడు. పరిణామ క్రమములో మానవుడు తన వివేక స్థాయిలో 8 శరీర భ్రాంతులను పొందుతున్నాడు, 8 అధ్యాసలను పొందుతున్నాడు. జాగ్రత్త అవస్థలో జగత్తుతో తాదాత్మ్యత చెంది, ఈ జాగ్రత్త అవస్థలోనేమో ఈ జగత్తుతో తాదాత్మ్యత చెంది జగత్తును భోగ్య వస్తువుగా చూచి భోగ్య పదార్థముల యందు, శబ్దాది విషయముల యందు ఆసక్తి కలిగి ఉన్నాడు. వ్యవహారశీలి అయి వ్యవహారమే సత్యం అనుకుంటూ దీనికి వ్యవహారశీలి ఈ వ్యవహారమే సత్యం అనుకుంటూ వ్యవహారము లేనిదే తాను లేనని తన ఉనికిని వ్యవహారశీలమైనటువంటి జగత్తు వస్తు భ్రాంతితో ముడివేసుకొని తాను ఏమయ్యాడు అంటే ఆభాస రూపుడైనటువంటి జీవుడయ్యాడు, ప్రతిబింబ రూపుడైనటువంటి జీవుడయ్యాడు. అయితే ఈ జగత్తు వ్యాపారం అంతటినీ సాక్షిగా చూస్తున్నటువంటి వాడెవడో వాడు విశ్వడు. ఈ జగత్తు వ్యవహారం అంతటినీ సాక్షిగా చూస్తున్నటువంటి వాడు ఎవడో వాడు విశ్వడు. ఇదే జీవుడు ఈ శరీరం నుంచి తప్పుకోగానే
ఇదే జీవుడు ఈ శరీరం నుంచి తప్పుకోగానే ఈ శరీరం ఎందుకు కొరగానిది అవుతుంది. అవుతోంది కదా. ఈ శరీరము ఎందుకు కొరగానిది అవుతోంది. ఈ శరీరము నిరుపయోగము, నిష్ప్రయోజనం అవుతోంది. ఈ జీవుడు ఈ శరీరాన్ని నుంచి తప్పుకుంటానే ఈ శరీరం ఎందుకు కొరగానిది అవుతుంది, ఎందుకు తరం కాకుండా అయిపోతా ఉంది. ఈ శరీరం నిరుపయోగము, నిష్ప్రయోజనం అవుతోంది. మరి ఈ శరీరము పంచభూతాత్మకమైనటువంటి దేహము కాబట్టి, ఈ శరీరము పంచభూతాత్మకమైనటువంటి దేహము, 5 పంచభూతములతో కూడుకున్నటువంటిది ఇది. ఆకాశ పంచకము, వాయు పంచకము, అగ్ని పంచకము, జల పంచకము, భూపంచకము చేత మమేకమై ఉండేది. పంచభూతాత్మకమైనటువంటి దేహము కాబట్టి దహనం చేసో ఖననం చేసో ఈ దేహాన్ని ఏ పంచభూతాల నుంచి అయితే ఇది ఉత్పన్నమైందో మరలా అదే పంచభూతాలలో కలిసిపోవడానికి మార్గం సుగమము చేస్తున్నారు. అంతే. భూమిలో అయ్యి ఆకాశంలో కలిపి, శబ్దం వచ్చి ఆకాశంలో కలిపా, స్పర్శ వచ్చి వాయువులో కలిసిపా, రూపం వచ్చి అగ్నిలో కలిసిపా, రసం వచ్చి జలంలో కలిసిపా, గంధం వచ్చి భూమిలో కలిసిపా. ఏ దానికి అది కలిసిపోతారు. ఏ నుంచి వచ్చిందో ఆకాశ పంచకము, అంతరేంద్రియాలు, అంతరేంద్రియ సమూహం అంతా ఆకాశంలో కలిసిపోయినట్టు. వాయు పంచకము ప్రాణేంద్రియాలన్నీ వాయువులో కలిసిపోయాయి. దీని దాంట్లోకి వారేస్తాను. తర్వాత అగ్ని పంచకము జ్ఞానేంద్రియాలు, అగ్ని పంచకం అంతా అగ్నిలో కలిసిపోయాయి. జల పంచకము విషయేంద్రియాలు, విషయేంద్రియాలన్నీ జలంలో కలిసిపోయాయి. తర్వాత భూపంచకము కర్మేంద్రియాలు, కర్మేంద్రియాలన్నీ భూమిలో కలిసిపోయాయి. ఇట్లా ఏ పంచభూత సమూహము చేత అయితే ఇవి పంచభూతాల నుంచి అయితే ఇది ఉత్పత్తి అయిందో, ఆ ఉత్పన్నమైందో మరలా అదే పంచభూతాలలో కలిసిపోవడానికి మార్గము సుగమం చేస్తున్నారు. మరి తరలిపోయిన జీవుడు ఏమయ్యాడు? దీంట్లో నుంచి తరలిపోయిన జీవుడు ఏమయ్యాడు అంటే తాను చేసుకున్నటువంటి ద్వంద్వాది రూప విహిత, తాను రెండుగా ఉండి చేసుకున్నటువంటివన్నీ ద్వైభావం చెంది ద్వంద్వాది రూప విశేషంగా విహిత అవిహిత కర్మల యొక్క పుణ్యపాపముల యొక్క సుఖదుఖాది, విహితమైనటువంటివి అవిహితమైనటువంటివి, పుణ్యం కార్యములు గాను పాప కార్యములు గాను దుఃఖాన్ని ఇచ్చేటివి, సుఖాన్ని ఇచ్చేటివి. వాటి యొక్క విహిత అవిహిత కర్మల యొక్క పుణ్యపాపముల యొక్క సుఖ దుఃఖాది మిశ్రిత కర్మల యొక్క సంచిని మోసుకుంటూ మరొక దేహానికి తరలి వెళ్ళిపోయాడు. ఇవన్నీ ఇదే స్వామి, ఇదే క్వశ్చనే కదా ఫస్ట్ నచికేతులు అడిగింది, నేను చచ్చిపోతే ఏమవుతానని. ఫస్ట్ లోనే యమధర్మరాజునికి క్వశ్చన్ మార్క్ వేసింది, దీని వస్తా ఉంది కదా. ఏమైతుంది అంటే అది మూట కట్టుకుని, అంటే ఏం మూటలు కట్టిన మూట ఏమన్నా సంచులు తీసుకుని కట్టుకున్నాడా అంటే ఎక్కడ కట్టుకున్నాడు? అంతా భ్రాంతిలో కట్టుకున్నాడు, సంకల్పంలో కట్టుకున్నాడు. అందుకే ఎక్కడ కూడా మన పెద్దలు ఆత్మరహితం అని మనం వినలే, దేహరహితము అని వినలే, భ్రాంతి రహితం అనే వింటున్నాం. ఎక్కడ ఏ పెద్దలు రాసిండే దానిలో చూసినా భ్రాంతి రహితము. భ్రాంతి ఎట్లా కలుగుతా ఉందంటే సంకల్పం వల్ల కలుగుతా ఉంది. నువ్వు సంకల్పము నిస్సంకల్పం కావాలి, భ్రాంతి నిర్భ్రాంతి కావాల, అప్పుడే దీనికి పుట్టుక లేదు. అదే రహితం స్థితి పొందేదాన్ని. అహం రహిత పదార్థ, అహం రహిత పదార్థ, అహం నేననే అహం,
నేననే అకంతోనే కలుగుతాండి భ్రాంతి కూడా. అట్లా సంకల్పమే భ్రాంతి, భ్రాంతి పుట్టుక కారణమై ఉంది. ఇప్పుడు అదే దృష్టే సృష్టికి కారణం అనే వాక్యం వినింటాం ఎక్కడన్నా. దృష్టి సృష్టికి కారణం. ఆ దృష్టి యొక్క సంకల్పం చేత ఏదైతే సంకల్పించుకుంటుందో దానికై ప్రతిఫలిస్తా ఉంది అని. మరి అట్లా తీసుకున్నా కళ దృష్టాంతం కరెక్ట్ గా దానికి. దృష్టితో భ్రాంతి చెందినావు బయట ఏదన్నా కానీ, వాళ్ళు బాగా అందంగా ఇల్లు కట్టుకున్నారు, అట్లా నేను కట్టుకోవాలనుకున్నావు. వాళ్ళు బాగా అందంగా దుస్తులు వేసుకున్నారు, నేను వేసుకున్నాము అనుకుంటున్నావు. అట్లా అనుకున్నప్పుడు దాన్ని అదే సంకల్పం భ్రాంతి చేతనే అవే నువ్వు తీసుకొని భరించినట్టు, చేసినట్టు, తయారు చేసినట్టు కూడా అనుభవిస్తున్నావు. కానీ ఆ ఇల్లు కొంతవరకు అయిందనుకో, పూర్తిగా మెలకు వచ్చేసింది అనుకో, మళ్ళీ మరుసటి రోజు రాత్రి అట్టించిన ముదిలిగిన అవుతుందా? అదే గిన మొదలవుతుందా? కాదు. అది ఆడికి వాయ. మరొకటి సంకల్పించుకోవడం, మరొకటి భ్రాంతి చెందడం, మరొకటి పొందడం. ఇట్లా కారణం ఏమిటి అంటే, ఈ విశ్వడు అన్నదానికి సాక్షిత్వాన్ని జీవుడు సరిగ్గా సాధించలేదు కాబట్టి. కారణం ఏమిటి? దేనికి కారణం ఏమిటి? అడిగిన మర్చిపోయింటారేమో. ఈ కర్మల యొక్క సంచిని మోసుకుంటూ మరొక దేహానికి తల్లి వెళ్ళిపోయాడు. మరొక దేహానికి తల్లి వెళ్ళిపోవడానికి కారణం ఏమంటే, ఈ విశ్వడు అన్నదానికి సాక్షిత్వాన్ని జీవుడు సరిగ్గా సాధించలేదు కాబట్టి. ఈ 8 శరీర అధిష్టాన స్థానములని ఏవైతే చెబుతున్నారో, ఈ 8 శరీర అధిష్టాన స్థానాలను ఏవైతే చెబుతున్నారో, ఆ అధిష్టాన స్థానములన్నీ కూడా సాక్షిత్వ సాధనలో పరిచయమయ్యేటటువంటి స్థితులు. ఆ అధిష్టాన స్థానములన్నీ కూడా ఆ సాక్షిత్వ సాధనలో నువ్వు సాక్షిత్వాన్ని సాధించాలా అంటే ఇవన్నీ దారిలో అన్నీ ఉన్నాయి, 8 ఉన్నాయి. సాధనలో పరిచయం అయ్యేటటువంటి స్థితులు ఇవన్నీ. కాబట్టి అవి విశ్వడు, తైజసుడు, ప్రాజ్ఞుడు, ప్రత్యేగాత్మ, ఇవేమో జీవతనువులు. విరాట్, హిరణ్య గర్భ, అవ్యాకృత, పరమాత్మలు అనేటటువంటివే 8 సాక్షి స్వరూపులు. ఇవి బ్రహ్మాండ తనువులు. మరి పరమాత్మ అనేటటువంటి సర్వసాక్షి స్వరూపములో అంశీభూతములు. పరమాత్మ అనేటువంటి సర్వసాక్షి స్వరూపములో అంశీభూతములు. అలా సాక్షి సాధన చేసేటటువంటి వారు మాత్రమే ఈ 8 అధిష్టాన కేంద్రాలను, ఆ విధంగా సాక్షి సాధన చేసేటటువంటి మాత్రమే ఈ 8 అధిష్టాన కేంద్రాలను, 8 అధిష్టాన స్థితులను తెలుసుకోగలుగుతారు ఈ అష్టతనువులను. అందుకు మనకు గురుదేవ, శ్రీ గురుదేవ అనే తత్వంలో వద్దినారాయణ దాస్ తాత అష్టతనువుల శూన్యపరుడవు, వెష్టి సమిష్టికి అతీతుడవు. వెష్టి తనువులేమో విశ్వడు, తైజసుడు, ప్రాజ్ఞుడు, ప్రత్యేగాత్మ. సమిష్టి తనువులేమో విరాట్, హిరణ్య గర్భ, అవ్యాకృత, పరమాత్మ. ఆడు రాసిన తత్వంలో అష్ట తనువుల శూన్యపరుడవు, వెష్టి సమిష్టికి అతీతుడవు, సృష్టి స్థితి లయ ఆవలి గురుపర, అంటే ఆవలి, సృష్టి స్థితి లయ ఆవలి గురుపర మేష్టి. ఆవల, సృష్టి స్థితి లయములకు ఆవల ఉన్నటువంటిది ఏదైతే ఉందో అదే పరమేష్టి. ఆవల ఉన్నటువంటి పరమేష్టి కతీతుడవు అనే నిర్ణయాన్ని చెప్పాడు. సృష్టి స్థితి లయముల కావల శ్రేష్టమైనటువంటి వాడు.
అష్టతనువుల శూన్యపరుడవు వెష్టి సమిష్టికతీతుడవు సృష్టి స్థితిలయ మావలి గురు పరమేష్టి వరయ నిజ దేవుడవు. నిజ దైవత్వాన్ని పరిపూర్ణాన్ని ఆ విధంగా తెలియపరిచినాడు. ఈ విధంగా 8 సాక్షి స్వరూపాలు పరమాత్మ అనేటటువంటి సర్వసాక్షి స్వరూపములో అంశీభూతములు. అలా సాక్షి సాధన చేసేటటువంటి వారు మాత్రమే ఈ 8 అధిష్టాన కేంద్రాలను 8 అధిష్టాన స్థితులను తెలుసుకోగలుగుతారు. అలా తెలుసుకోలేని వాళ్ళు ఆయా వ్యవహారమునే సత్యం అనుకుంటారు. అలా తెలుసుకోలేని వాళ్ళంతా కూడా ఆయా వ్యవహారమునే సత్యం అనుకుంటారు. ఆయా శరీర వ్యాపారమునే సత్యం అనుకుంటారు. ఆయా శరీరాన్ని తీసుకుని ఆ వ్యాపారంని సత్యం అనుకుంటారు. ఉదాహరణకు ప్రతి ఒక్కరూ కలలుగంటూ ఉంటారు. కళలు కన్నప్పుడల్లా ఆయా కళలో అనేక రకములైనటువంటి కల్పితాలు వస్తూ ఉంటాయి. కలగన్నప్పుడల్లా ఒక కళ్ళలోది ఇంకొక కళ్ళకేం రాదు. కళలు కన్నప్పుడల్లా ఆయా కళలో అనేక రకములైనటువంటి కల్పితాలు వస్తుంటాయి. అవన్నీ తమ జీవితంలో ఉన్నటువంటి తానే నేర్పించినటువంటి, తానే నటించినటువంటి, తానే అర్థించినటువంటి, తానే పాటలు పాడినటువంటి, తానే పెయింటింగులు చేసినటువంటి సినిమాలన్నా మాట అవే. తానే ఫైటింగులు పెయింటింగ్లు కాదు, ఫైటింగులు చేసినటువంటి సినిమాలన్నమాట. కథ, రచయిత, మాటలు, పాటలు, దర్శకత్వము, ప్రొడక్షను అన్నీ ఆ కలగనే వాడే కల్పించుకొని చేస్తా ఉన్నాడు అన్నీ. అది కళ్ళలు కన్నప్పుడల్లా ఆయా కళ్ళు అనేకమైనటువంటి రకములైనటువంటి కల్పితాలు వస్తుంటాయి. అవన్నీ తమ జీవితంలోనే ఉన్నటువంటివి. ఇంతకు మునిపే చెప్పారు, ఏదైతే నువ్వు పగులు చూసి దాన్ని దృష్టితో సంకల్పించుకుంటావో అదే సృష్టి అయి స్వప్నావస్థలో ఏర్పడతా ఉందని. తానే నేర్పించినటువంటి, తానే నటించినటువంటి, తానే అర్థించినటువంటి, తానే పాటలు పాడినటువంటి, తానే పెయింటింగులు చేసినటువంటి సినిమాలన్నా మాట, కథ, రచయిత, మాటలు, పాటలు, దర్శకత్వము, ప్రొడక్షన్ అన్నీ కూడా ఆ కలగనే వాడే. మరి అటువంటి కళ అనే సినిమాను ప్రతిరోజు మానవుడు దర్శిస్తూనే ఉన్నాడు. కానీ ఏ తెర మీదైతే ఆ కళ, ఏ తెర మీదైతే ఈ కళ అనే సినిమా జరుగుతుందో, ఈ కళ అనేటువంటి సినిమా ఏ తెర మీదైతే జరుగుతుందో ఆ తెర ప్రకాశించడానికి ఆధారభూతమైనటువంటి ఆ ప్రకాశంలో మాత్రమే ఈ సినిమా కనబడుతోంది కదా. ఏ తెర కా తెర, నీకు నీవే, నాకు నేనే. నా కళ నీకు రాలే, నీ కళ నాకు రాలే. క్షుణ్ణంగా చెప్తున్నాడు చూడండి ఇక్కడ. మరి అటువంటి కళ అనే సినిమాను ప్రతిరోజు మానవుడు దర్శిస్తూనే ఉన్నాడు. కానీ ఏ తెర మీదైతే ఈ కళ అనే సినిమా జరుగుతుందో, ఏ తెర ప్రకాశించడానికి ఆధారభూతమైనటువంటి ఆ ప్రకాశములో మాత్రమే ఈ సినిమా కనబడుతోంది కదా. మరి ప్రకాశము ఆధారముగా కనబడుతున్న తెర నేనా, సినిమాని నేనా, ప్రకాశమే నేనా? మరి ఆ ప్రకాశ ఆధారముగా కనబడుతున్న ఉంది కదా, ఆ తెర నేనా, సినిమాని నేనా, లేదా ప్రకాశమే నేనా అనేటటువంటి విచారణ దృక్పథము కలగడము లేదు.
ఏది నేను అనేటువంటి విచారణ దృక్పథము కలగడం లేదు. ఏ రోజు సినిమా ఆ రోజు వస్తూనే ఉంటుంది. ఏ రోజు సినిమా ఆ రోజు వస్తూనే ఉంటుంది. ఆ రోజు కళ అనుభోక్తవ్యం. ఆ రోజు కళ ఎట్లుంటుంది అంటే అనుభోక్తవ్యం, అనుభవిస్తూనే ఉంటాడు. అందులో రోజు ఏర్పడుతున్నటువంటి రోజు వ్యవహారికంగా జరిగేదంతా సినిమా నేను ఉమ్, చెప్పినట్టు తెర మీద థియేటర్ చూసేది కాక ఉమ్, రోజు వ్యవహారంలో జరిగేదంతా సినిమానే. రోజువారీ అదే జరిగేదంతా జరిగినప్పటికీ మన మీట్ ఆయన. రోజువారీ జరిగేదంతా సినిమానే. అవును. ఇప్పుడు జరుగుతున్న వ్యవహారిక జాగ్రత్తలో జరిగే సినిమా ఏ తెర మీద జరుగుతుందో అది లేకుండా అయిపోవాలి. ఇది ఈ దృష్టి అనే దృష్టే సృష్టికి కారణం అనేటువంటి విషయం నీ చేత ఓ 15 ఏళ్ళప్పుడు ఎప్పుడో విన్నా నేను. ఏది ఆస్ట్రేలియా వాడు వెస్టిండీస్ వాడు ఫ్రెండ్స్ ఉండి స్నేహితులు ఇద్దరు ఉండి ఒక చోట ఉమ్, ఆస్ట్రేలియా వాని ఇంటిలో వెస్టిండీస్ వాని ఫోటో ఉండే విధానాన్ని ఉమ్, ఉమ్, సుమారు 15 ఏళ్ళ అవతల నాయనగారు ఉన్నట్లే ఏదో కార్యక్రమంలో ఆశ్రమంలోకి వచ్చినప్పుడు ఉమ్, అట్లా సృష్టి దృష్టికి కారణమై ఉందనే విషయము ప్రత్యక్షము అని ఆ విషయం తెలియపరుస్తుంది. తర్వాత ఇది రికార్డింగ్ అయిపోయిన తర్వాత చెప్పుకుందాం దాన్ని. ఏ రోజు సినిమా ఆ రోజు వస్తూనే ఉంటుంది. ఏ రోజు సినిమా ఆ రోజే వస్తూనే ఉంటుంది. ఆ రోజు కళ అనుభోక్తవ్యం అనుభవిస్తూనే ఉంటాడు. అందులో ఏర్పడుతున్నటువంటి సుఖదుఖాలని అనుభవిస్తూనే ఉంటాడు. అట్టి అనుభవరీత్యా మరలా కళలో కూడా అవే సుఖదుఖాలు ఏర్పడుతూనే ఉన్నాయి. అట్టి అనుభవరీత్యా మరలా కళలో కూడా అవే సుఖదుఖాలు ఏర్పడుతూనే ఉన్నాయి. మరి ఇళ్లలోనూ సుఖదుఖాలు ఏర్పడుతూనే ఉన్నాయి. కళలో ఏర్పడినట్లే ఇళ్లలో కూడా ఆ సుఖదుఖాలు ఏర్పడుతూనే ఉన్నాయి. లేదంటే మిశ్రితముగా కూడా ఏర్పడుతూ ఉన్నాయి. మిశ్రితముగా కూడా కళలో జరిగే అనుభవం ఇళ్లలో జరుగుతూ ఉంది. ఇళ్లలో జరిగే అనుభవం కళలో జరుగుతూ ఉంది. అలాగే కళలో కూడా సుఖదుఖాలు మిశ్రితముగా ఏర్పడుతున్నాయి. కాబట్టి కళలోనూ మిశ్రితమైనటువంటి సుఖదుఖాలు ఏర్పడతా ఉన్నాయి. ఇళ్లలోనూ మిశ్రితమైనటువంటి సుఖదుఖాలు ఏర్పడుతున్నాయి. తర్వాత కళలో అనుభవించేవి కూడా ఎక్కడో చోట జరిగినట్టుగా మనకు తెలియబడతాయి. నాకు ఈ విషయం కళలో వచ్చింది, చూడు ఇక్కడ జరిగింది, అది నీకే జరగకపోయినా, అది నీ ముందే జరగకపోయినా ఎక్కడో జరిగినటువంటి విషయం కూడా నీకు అది తోచకొచ్చింది ఈసి దీంట్లో ఈ తెరలో పెడతాది. కాబట్టి కర్మ ఫలము త్రివిధములుగా ఉంది. ఈ 3 విధాలుగా ఉంది కర్మఫలం. అయితే సుఖము లేకపోతే దుఃఖము, సుఖం లేకపోతే దుఃఖము, అదే దుఃఖం లేకపోతే మిశ్రితము. మరి ఈ రకముగా ఏర్పడుతున్నటువంటి దానిలో నుంచి ఎలా బయటపడాలంటే ఈ మిశ్రితమైనటువంటి ఈ సుఖదుఖాలలో నుంచి బయటపడాలంటే ఎలా బయటపడాలా అంటే ఆధ్యాత్మ జ్ఞాన నిత్యత్వము, తత్వ జ్ఞానార్థ దర్శనం అనేటటువంటి శ్లోకము పురుషోత్తమ ప్రాప్తి యోగములో భగవద్గీతలో ఉంది. ఇక్కడుంది పురుషోత్తమ ప్రాప్తి యోగము అనేటువంటి ప్రకరణములో భగవద్గీతలో ఉంది.
అధ్యాత్మ ఆత్మ వస్తువును నిత్యమైన వస్తువుగా గుర్తించి విచారణ చేసేటటువంటి దృక్పథాన్ని మానవుడు అభ్యాసం చేయాలి. ఈ ఆధ్యాత్మ జ్ఞాన నిత్యత్వము, తత్వజ్ఞానార్థ దర్శనము అనేటువంటి శ్లోకము పురుషోత్తమ ప్రాప్తి యోగంలో భగవద్గీతలో ఉంది అని చెప్తున్నాడు. అధ్యాత్మ ఆత్మ వస్తువును నిత్యమైన వస్తువుగా గుర్తించి, ఆత్మ వస్తువును నిత్యమైన వస్తువుగా గుర్తించి విచారణ చేసేటటువంటి దృక్పథాన్ని మానవుడు అభ్యాసం చేయాలి. ఈ అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం అనేది ఎక్కడికి దారి తీయాలి అంటే తత్వజ్ఞానార్థ దర్శనమునకు అన్నమాట. ఈ జ్ఞాన విచారణ ఎక్కడికి దారి తీయాలా అంటే అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం అనేది ఎక్కడికి దారి తీయాలి అంటే తత్వజ్ఞానార్థ దర్శనమునకు దారి తీయాలన్నమాట. తత్వం అనేటటువంటి పద్ధతిగా త్వం నీవు ఎలా ఉన్నావు, తాను ఎలా ఉన్నాడు, తాను ఏ స్థితిలో ఉన్నాడు, తాను ఏ నిర్ణయంతో ఉన్నాడు, తాను ఏ లక్షణముతో ఉన్నాడు, తాను ఏమి సాధించాలి, ఇవన్నీ క్వశ్చన్ వేసుకోవాలి. ఆ సాధించవలసినటువంటి లక్ష్యానికి సంబంధించిన లక్షణాలు ఏమిటి, ఇది ఎట్లయితే సాధిస్తాము. బాహ్యంలో నువ్వు ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఒక ప్రణాళిక ఉంటుంది కదా, ఆ ప్రణాళిక ప్రకారం పోతేనే నువ్వు దాన్ని సాధిస్తావు కదా. ఆ విధంగానే దీనికి ప్రణాళిక అనేది ఎట్లయితే ఆ సాధించవలసినటువంటి లక్ష్యానికి సంబంధించినటువంటి లక్షణాలు ఏమిటి, ఆ లక్షణాలను తాను పొందడం ఎలా, దీనికి అడ్డముగా ఉన్నవి ఏమిటి అంటే ప్రవృత్తి నివృత్తి, వాసనా నివృత్తి, నిర్వాసన స్థితి. వాసనా నివృత్తి, నిర్వాసన స్థితి. మరి వాసనాక్షయం అంటారు. ఆ రకమైనటువంటి వృత్తులన్నీ క్షయమవ్వాలి. ఆ రకమైనటువంటి వృత్తులన్నీ కూడా క్షయం అంటే తోచేయాలి. దశవిధ ప్రళయాలు ఉన్నాయి. 8 విధాల 10 విధాల ప్రళయాలు ఉన్నాయి. దశవిధ ప్రళయాలు ఉన్నాయి. ఈ 8 శరీరాలలోనూ దశవిధ ప్రళయాలు జరుగుతూ ఉన్నాయి. విశ్వతైజ ప్రాజ్ఞ, ప్రత్యేగాత్మ, విరాట్ హిరణ్య గర్భ వ్యాకృత పరమాత్మ. ఈ 8 శరీరాల్లోనూ దశవిధ ప్రళయాలు జరుగుతూ ఉన్నాయి. వృత్తి ప్రళయము 1, నిత్య ప్రళయము 2, శరీర ప్రళయము 3, మను ప్రళయము 4, బ్రహ్మ ప్రళయము 5, విష్ణు ప్రళయము 6, రుద్ర ప్రళయము 7, మహేశ్వర ప్రళయము 8, సదాశివ ప్రళయము 9, విరాట్ పురుష ప్రళయము 10. ఇవి ఈ రకముగా ఈ దశవిధ ప్రళయాలు జరుగుతూ ఉన్నాయి. అవి పుడుతూ ఉన్నాయి, కొంతకాలము ఉంటూ ఉన్నాయి, మరలా కొంతకాలము తర్వాత లేకుండా పోతున్నాయి. ఈ రకముగా మరి 10 ప్రళయాలు జరుగుతున్నాయి కదా. ఆయా వ్యవహార స్థితుల్లో మరి వాటి యందు పుడుతూ ఉన్నాడు. ఆయా వ్యవహార స్థితులలో మరి వాటి యందు పుడుతూ ఉన్నాడు, పోషించబడుతూ ఉన్నాడు, మరలా లయించబడుతున్నాడు. కాబట్టి జీవుడనేవాడు నిత్య ప్రళయాన్ని అనుభవిస్తున్నాడు. నిత్యము ప్రళయమే, నిత్య ప్రళయాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. జాగ్రత్త అవస్థలో ఉన్నట్లుగా తోస్తున్నాడు.
స్వప్నావస్థలో ఉన్నట్లుగా తోస్తున్నాడు. తోచడమే. సుషుప్తి అవస్థలో లేకుండా పోయినట్లు తోస్తున్నాడు. మరలా జాగ్రత్త అవస్థలోకి తిరిగి వచ్చేసరికి నేను ఉన్నానంటున్నాడు. మరి ఏ నేను ఉంటున్నాడు అన్న ప్రశ్నని వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఏ నేను ఉంటున్నాడో ఆ నేను ఏదో దాన్ని మనం వేసుకోవాలి. ఈ రకముగా శరీర తాదాత్మ్యత చేత వ్యవహార తాదాత్మ్యత చేత వ్యవసాయక తాదాత్మ్యత చేత వృత్తి తాదాత్మ్యత చేత ఈ తాదాత్మ్యత అనుబంధము చేత వీటి యొక్క సంగత్వం దోషము చేత త్రిగుణాత్మకమైనటువంటి ప్రకృతి మాలిన్యం యొక్క దోషము ఒప్పుకొనటం చేత ఇన్ని రకాలైనటువంటి అంశాలని తానే అనుకోవటము చేత అఖండముగా ఉన్నటువంటి తన స్వరూపమునందు ఘటము, మఠము, పటము అనేటటువంటి భేదములు తోస్తున్నాయి. కారణం ఏమిటి? స్థూల సూక్ష్మ కారణ మహాకారణ దేహాదులు తోస్తున్నాయి కాబట్టి. దాని అర్థం ఏమిటి అంటే ఉన్న ఆకాశము ఒక్కటే, కానీ ఓ కొండ వచ్చింది. ఉన్న ఆకాశమేమో ఒక్కటే, కానీ ఓ కొండ వచ్చింది. ఆ కొండలో ఆకాశం మరలా వేరే అనేటువంటి భ్రాంతి కలిగింది. ఆ కొండకు ఒక ఆవరణం వచ్చింది కదా, ఆ ఆవరణంలో ఉంది కదా బయలు. ఆ కొండలో ఆకాశం మరలా వేరే అనేటటువంటి భ్రాంతి కలిగింది. చిన్న కొండ, పెద్ద కొండ, ఇంకా పెద్ద కొండ, ఇంకా పెద్ద కొండ, అదే కదా. ముంత, గిద్ది, ముంత, తర్వాత బాణ, తర్వాత గాది, ఇవన్నీ ఉన్నాయి కదా. ఓడలుండే పెద్ద పెద్ద ఓడలు ఇంతకు ముందు ఇళ్ళల్లో కదా. అప్పుడు చిన్న కొండ, పెద్ద కొండ, ఇంకా పెద్ద కొండ, ఇంకా పెద్ద కొండ. ఘటం సైజు మారింది అంతే. ఘటము సైజు పెరిగినంత మాత్రాన ఆకాశములో భేదం వచ్చిందా? పెద్దదని, చిన్నదని, ఇంకా పెద్దదని, ఇంకా పెద్దదని ఏమని వచ్చిందా అనే సత్యాన్ని మనం గుర్తించాలి. లేకనే ఇది తోచింది ఘటం అనేది. ఆ తోచిన దాంట్లో ఇది ఏమైనా ముక్క అయిపోయిందా, అది మళ్ళా వేరే ఆకాశం అయిందా అనే సత్యాన్ని మనం గుర్తించాలి. అంటే ఉదాహరణకి ఇప్పుడే పుట్టిన పిల్లవాడున్నాడు, 90 ఏళ్ల వృద్ధుడు ఉన్నాడు. ఇప్పుడే పుట్టినటువంటి చిన్న పిల్లాడు ఉన్నాడు, 90 ఏళ్ల ముసలాయన ఉన్నాడు. అప్పుడే పుట్టిన పిల్లవాడిలోనూ అవే సప్తధాతువులు ఉన్నాయి. 90 ఏళ్ల వృద్ధుడిలోనూ అవే సప్తధాతువులు ఉన్నాయి. 7 అవే ప్రధానమైనటువంటి: రక్తము, రుధిరము, మాంసము, మేధస్సు, మధ్య, అస్థి, శుక్లం. అట్లా చిన్న పిల్లవాడిలోనూ సప్తధాతువులు ఉన్నాయి. 90 ఏళ్ల వృద్ధుడిలోనూ అవే సప్తధాతువులు ఉన్నాయి. స్థూలముగా ఏ మార్పు లేదు. పోని సూక్ష్మముగా ఉందందామా? ప్రాణమనో బుద్ధులు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు జన్మించిన శిశువులో, 90 ఏళ్ల వృద్ధుడిలో కూడా ఆ ప్రాణమనో బుద్ధులే ఉన్నాయి. ఆ ప్రాణము, మనసు, బుద్ధి వాటిలోనూ ఉన్నాయి, వీటిలోనూ ఉన్నాయి. మరి
కారణస్థితిలో తేడా ఉందందామా? కారణస్థితిలో చూసినప్పుడు కారణస్థితిలో తేడా ఉందందామా? ఇప్పుడు పుట్టిన పిల్లవాడు నిద్రావస్థలో ఎలా ఉన్నాడో 90 ఏళ్ల వృద్ధుడు కూడా నిద్రావస్థలో అలానే ఉన్నాడు. మరి ఏమిటి మారింది అంటే జ్ఞానాజ్ఞానముల యొక్క పరిణామం మారుతున్నది. అక్కడ పిల్లవాని దగ్గర అది అజ్ఞాన దశలో అవిద్యా దశలో ఉంది. 90 ఏళ్ళ ఆయన దగ్గరికి జ్ఞానం పెరిగింది. జ్ఞానాజ్ఞానముల యొక్క పరిణామం మారుతా ఉంది. ఇంకా ఏమీ మారటం లేదు. ఇప్పుడే పుట్టిన పిల్లవాడు 90 ఏళ్ల వృద్ధుడు ఒక్కటే అని తీర్మానం చేస్తే ఏమైంది? కొండను పెట్టి తీర్మానం చేసినట్టు అయింది. ఈ కుండలో ఉన్న ఆకాశము ఆ కుండలో ఉన్న ఆకాశము అంతా ఒక్కటే కాదా? ఈ కుండలోను సప్తధాతువులు ఉన్నాయి, ఆ కుండలోను సప్తధాతువులు ఉన్నాయి. ఈ కుండలోను మనసు బుద్ధి ప్రాణము ఉంది, ప్రాణము మనస్సు బుద్ధి కూడా ఉంది. ఆ కుండలోను ప్రాణము మనసు బుద్ధి ఉంది. ఆ కుండ నిద్రావస్థలో ఉంది, ఈ కుండ నిద్రావస్థలో ఉంది. కాబట్టి ఈ కుండ ఆ కుండ ఒక్కటే. 90 ఏళ్ల వృద్ధుడు ఇప్పుడే పుట్టిన పిల్లవాడు ఒకటే అని చెప్పవచ్చునా? అంటే ఆత్మదృష్ట్యా ఒక్కటే. ఆత్మదృష్ట్యా తీస్తే ఒకటే, కానీ అనాత్మ దృష్ట్యా అనేకముగా ఉన్నారు. ఎప్పటికప్పుడు శరీర అభాస కలుగుతోంది. నిజానికి అఖండమైనటువంటి ఆత్మస్వరూపములో ఏ భేదము లేకపోయినప్పటికీ భేదములను ఆపాదించుకొని చూచుట అనే ఆ ధ్యాస బలము వలన ఆ ధ్యాస బలం వలన అనేక రకములైనటువంటి అంతరములు ఏర్పడుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్క మానవుడు కూడా ఇతర మానవులతో ఎలా ఉన్నాడు? నువ్వు నేను ఒక్కటేనా? నువ్వు నేను ఒకటేనా? ఏలికేలికి ఎడుము లేదా? వీడు వాడు ఒకటేనా? అది ఇది ఒకటేనా అనేటటువంటి భేదాలతో మాట్లాడుతున్నారు. అంటే మనము చిన్నప్పటి నుండి జన్మకాలం నుండి పుట్టిన కాలం నుంచి మరణకాలం వరకు భేద దృష్టి పెంచి పోషిస్తూ ఉన్నాం. అభేద సిద్ధి కొరకై ప్రయత్నించవలసిన మానవుడు, ఏ భేదము లేకోకుండా నడవలసినటువంటి మానవుడు భేద దృష్టి యందు బలపడిపోవడము చేత వస్తువుల యందున్నటువంటి భేదాన్ని గుర్తించడం మొదలుపెట్టి ఆ వస్తువుల యందున్నటువంటి భేదాన్ని గుర్తించడం మొదలుపెట్టి, అంటే ఉప్పు పంచదార ఒకటేనా? కర్పూరము ఉప్పు ఒకటేనా? తెల్లని వస్తువులన్నీ ఒకటేనా? కాదు కదా. వాటి వాటి లక్షణాలు వేరువేరుగా ఉన్నాయి కదా. కాబట్టి లక్షణ రీత్యా గుర్తించాలి కదా అనేటటువంటి ప్రతిపాదనని మనం చిన్నప్పుడే చెప్పుకున్నాం. కారణం ఏమిటంటే ఆత్మ వస్తువుని లక్షణ రీత్యానే గుర్తించగలుగుతున్నాం. అట్టి లక్షణాన్ని గుర్తించేటటువంటి బుద్ధి వికాసము ఎందుకు అవసరము అంటే అఖండముగా ఉన్నటువంటి ఆత్మ వస్తువుని గుర్తించడానికి లక్షణ రీత్యానే గుర్తించాలి. కాబట్టి ఆ లక్షణాన్ని గుర్తించేటటువంటి బుద్ధి వికాసం ఎందుకు అవసరము అంటే అది లక్ష్యరీత్యానే గుర్తించాలి.
అఖండముగా ఉన్నటువంటి ఆత్మ వస్తువుని గుర్తించడానికి లక్షణ రీత్యానే గుర్తించాలి కాబట్టి వస్తువుగా దాన్ని చూపెట్టటము కుదరదు కాబట్టి, అది వస్తువుగా చూపించడానికి కుదరదు కాబట్టి. కానీ తాను అల్లుకున్నటువంటి గూటిలో తానే చిక్కుకొని అక్కడే మరణించేటటువంటి సాలే పురుగు వలె తాను అల్లుకున్న గూటిలో తానే చిక్కుకొని తన మనోజాలములో మనోభ్రాంతిలో తానే చిక్కుకొని తానే అల్లుకున్నాడు ఇదంతా. ఆ అల్లుకున్నటువంటి తన మనస్సులో మనోజాలములో మనోభ్రాంతిలో తానే చిక్కుకొని తన బుద్ధిగతమైనటువంటి వివేకానికి బదులు అవివేకమును పోషిస్తూ అజ్ఞానముగా అవిద్యగా మార్చుకొని ఆ ధ్యాస దోషము చేత అనేకత్వము అనాత్మ అనేటటువంటి భ్రాంతికి గురై భేదస్థితికి లొంగిపోయి అనేకత్వము అనాత్మ అనేటటువంటి భ్రాంతికి గురై భేదస్థితికి లొంగిపోయి చిట్ట చివరికి మృత్యుపాలవుతున్నాడు. ఈ రకముగా అద్వితీయ బ్రహ్మము తానే ఉన్నప్పటికీ, ఆ అద్వయ బ్రహ్మం తానే ఉన్నప్పటికీ అసలు ద్వితీయమే లేనటువంటి స్థితిలో తాను ఉన్నప్పటికీ స్వకీయమైనటువంటి ఆ అవాస చేత స్వయంకృతమైనటువంటి అపరాధం చేత మృత్యువు నుండి మృత్యువునే పొందుతా ఉన్నాడు. మేలుకోలేక ఆ స్వస్వరూప స్థితిని గురుముఖత గుర్తించలేక ఆ అద్వితీయ స్థితిని, ద్వైభావం లేనటువంటి ఆ బ్రహ్మస్థితిని తానే ఉన్నప్పటికీ కూడా గ్రహించలేకపోయినాడు. ఎందుకంటే మర్చినాడు. ఎరుక, మరచుట, జ్ఞప్తికి వచ్చుట అనే లక్షణాలు రెండున్నాయి వీటికి. కాబట్టి ముందు స్వస్వరూప స్థితియే ఉన్నాడు. ఎట్లయితే ఈ ఎరుక యందు ముందే ఈ వస్తువులన్నీ దాగి ఉన్నట్టు సైన్స్ రీత్యా చూస్తే తత్పూర్వమే మనకు ఓ శిలా గుళ్ళల్లోనూ ఆడ ఈడ చూస్తేనా ముందే వీళ్ళకు ఈ సెల్ ఫోను, ఈ విమానము, ఆ రూపాలు ముందే కనబడతాయి. సైకిల్ రూపము కనబడతాయి. అట్లాంటి రూపాలు ముందే కనబడతాయి. అంటే ఈ ఎరుక యందు అవి దాగి ఉన్నాయి. కొంతకాలానికి అది మర్చిపోయి మళ్ళీ జ్ఞప్తికి వచ్చినట్టులా తయారు చేసుకుంటా వస్తా ఉంది. ఊహల్లో ఉండేదాన్ని ఏమైందంటే దాన్ని నిజ రూపం చేసే ప్రయత్నం చేసి మానవుడు ఎట్లా పక్షి ఎగిరేదాన్ని కళ్ళ ముందు చూశాడు కదా, పక్షి ఎగురుతుందని. అట్లా ఎగిరే యంత్రం ఉంటే బాగుండు అనే ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన పూర్వకంగా లోపల దాగి ఉండేది మళ్ళీ బహిర్గతమై కార్యరూపం ధరించేసరికి విమానం తయారైపోయింది. విమానం తయారు కావడానికి కారణమైన ఊహ, విమానం తయారు కావడానికి కారణమైనటువంటి ఊహ పక్షి నుంచి తీసుకున్నాడు. దాంట్లో ఉంది లోపల. వ్యక్తమైన తర్వాత, తయారైన తర్వాత, పూర్తిగా కార్యరూపం ధరించిన తర్వాత అదేంది. అట్లాగే దాని ఊహతోనే పురాణాల్లో ఏం చేశాడంటే ఇట్లా పోయినాడు, దాని మీద పైన ఏది పుష్పక విమానం వేసుకొని పోయినాడు. పుష్పక విమానం గంధర్వుడు. ఇవన్నీ పదాలను సృష్టించుకున్నాడు. తర్వాత ఇటు నుంచి నాగాస్త్రం వేశాడు, ఇటు నుంచి పలానాస్త్రం వేశాడు అని రాశారు కదా దాంట్లో. ఇప్పుడు అవన్నిటినీ మనలు తయారు చేశారు. తయారు చేసి ఇక్కడి నుంచి విమానాన్ని కూల్చేయడానికి ఎక్కడో వస్తున్నటువంటి యుద్ధ నౌకను ఇక్కడి నుంచి గుర్తించి
దాని మీదకి ఇస్తే కరెక్ట్ గా ఆ స్పాట్ లేక దాని మీదకే పోయి పడుతుంది. రాకెట్ తీసుకెళ్లి బాంబు నాడు వదులుతుంది. ఓ ఇదంతా మధ్యలో ఊహలు ఒకప్పుడువి. మళ్ళా ఆ ఊహను పట్టుకొని ఎట్లా నిజం చేయాలనో పోతాడు కాబట్టి దాన్ని రూపం ధరించేటట్టు చేస్తాడు. అంటే ఇవన్నీ ఒకప్పుడు తరతరాలుగా ఎప్పటి నుంచినో మనిషి మెదడులో నిక్షిప్తమై ఉన్నాయి ఆల్రెడీ. అవును, మళ్ళీ జ్ఞాపకం వచ్చినాయి, తయారు చేసుకుంటూ వచ్చినాయి ఈ విధంగా. ఈ విధంగా మానవత్వాన్ని కలిగి ఉన్న వారందరూ కూడా మానవులే కాబట్టి ఇక్కడ ఉన్న భయం అది చేత అనేకత్వం అనాత్మ అనేటటువంటి భ్రాంతికి గురై భేదస్థితికి లొంగిపోయి చిట్ట చివరికి మృత్యు పాలవుతున్నాడు. ఈ రకముగా అద్వితీయ బ్రహ్మము తానే ఉన్నప్పటికీ అసలు ద్వితీయమే లేనటువంటి స్థితిలో ఉన్న తాను, ఆ స్థితిలో తాను ఉన్నప్పటికీ స్వకీయమైనటువంటి అవాస చేత, స్వయం కృతమైనటువంటి అపరాధం చేత మృత్యువు నుండి మృత్యువునే పొందుతా ఉన్నాడు. కాబట్టి ఈ ఆత్మను అనేకములుగా తలంచడము అనేటటువంటి దోషాన్ని మనము చేయరాదు. ఇక్కడ అనేక మంది జీవాత్మలు ఉన్నారు అనకూడదు. ఇక్కడ అనేక మంది దివ్యాత్మలు ఉన్నారు అనకూడదు. ఆత్మలు అని బహువచన ప్రయోగము చేయకూడదు. ఆత్మకు ఏక లేక బహు అనే రూపాంతరం లేదు. ఒకటిగాను అనేకంగాను అనేటువంటి రూపాంతరం లేదు. ఈ ఆత్మ శబ్దము సంస్కృత శబ్దం. ఈ ఆత్మ శబ్దము సంస్కృత శబ్దము. దీనికి ఏక లేక బహు వచనము లేదు. అనగా ఆత్మ, ఆత్మలు అనరాదు. కాబట్టి అఖండముగా ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని ఆ లక్షణ రీత్యా ఏక పద్ధతిగా ఏకత్వము అనేటటువంటి ఏకైక లక్షణ రీత్యా అందరూ మానవులే అన్న దాంట్లో కూడా దోషం ఉంది. ఏకత్వము అనేటటువంటి ఏకైక లక్షణ రీత్యా అందరూ మానవులే అన్న దాంట్లో కూడా దోషం ఉంది. మానవులు అనేది బహువచన శబ్దం. ఇట్లా మానవత్వాన్ని కలిగి ఉన్న వారందరూ మానవులే. కాబట్టి అలా లక్షణ రీత్యా నిర్ణయం చేసేటటువంటి ఎదుగుదలను మానవుడు సాధించాలి. ముఖ్యముగా సాధకులు సాధించాలి ఈ విషయాన్ని. నీ చుట్టుపక్కల ఉన్నటువంటి నీ సంసారంలో నీవు గుర్తించేటటువంటి మనుషులు గాని, నిన్ను గుర్తించే మనుషులు గాని ఎవరైతే ఉన్నారో వారంతా ఎవరు అంటే నీ ఇంట్లో ఉన్న వస్తువులు కానీ, నువ్వు ప్రపంచంలో గుర్తుపట్టేటటువంటి వస్తువులు కానీ, ఇదంతా కూడా ఇదం అంటే నేను కాదని, ఇదం అనేటటువంటిది అంతా కూడా నేను కాదు, ఇది అనేటువంటిది అంతా కూడా నేను కాదు. మరి నేను ఎవరిని, నేనెవరు అనేటువంటి సన్న గ్రంథము రమణ మహర్షి గారు రాసినటువంటిది ప్రింట్ చేశారు. చాలా మందికి భక్తులకు 10 రూపాయలేమో అది. నేను ఎవరు, వీటినే గురువుగారు కూడా ఎవరైనా వచ్చి నూతనంగా వచ్చినటువంటి వారిని అడుగుతా ఉండే, వాళ్ళు ఏదైనా విచారం చేయాలా వేదాంత విచారణ గురువుతో అన్నప్పుడు, మానవుడు ఫస్ట్ నేను ఎవరు, దైవం అనగా ఇట్టిది, ఆ దైవానికి నాకు ఉన్న సంబంధమేమి అని ప్రశ్నించుకోవాలా. నీకు ఆ ప్రశ్నకు సమాధానం దొరికితే కుదురుతుంది అని చెప్తా ఉండే. గుడి దగ్గర ఒకసారి దొరికింటే బుక్ స్టాల్ ఉంటుంది కదా గురుల దగ్గర,
దాంట్లో దొరికితే ఒక 20 ఒకసారి తీసుకుంటే ఒకటేసారి 10 రూపాయలు ఒకటి అవును. 20 తీసుకొని మన వాళ్ళందరికీ వాళ్ళకి ఇచ్చింది. ఉమ్. అది చిన్న జేబులో కూడా పెట్టుకోవచ్చు, అది చిన్న బుక్ అవును. 10 రూపాయలు. నేను అట్లా 20 తెచ్చినాను. వారికోటి ఉమ్. ఇచ్చినాయి. ఇంకా ఉన్నాయి నా దగ్గర, 4-5 ఉన్నాయి నా దగ్గర. నేను ఎవరు? నిన్ను గుర్తించే మనుషులు గాని ఎవరైతే ఉన్నారో వారంతా ఎవరు? నీ ఇంట్లో ఉన్న వస్తువులు గాని, నువ్వు ప్రపంచంలో పట్టేటటువంటి వస్తువులు గాని, ఇదంతా కూడా ఇదం అంటే నేను కాదని. ఇదం అనేటువంటిది కూడా, ఇదం అనేటువంటిది అంతా కూడా నేను కాదు. మరి నేను ఎవరిని? ఆ ఇదంకి ఉన్న లక్షణాలకి వ్యతిరేకముగా ఏ సాక్షిత్వం అయితే ఉన్నదో అంటే అర్థం ఏమిటి? నీవు ఒక వస్తువును చూస్తున్నావు. చూస్తూ ఉంటే ఆ వస్తువు నువ్వు అవుతావా? నీవు ఒక వస్తువును చూస్తున్నావు. చూస్తూ ఉంటే ఆ వస్తువు నువ్వు అవుతావా? ఆ ఘటం నువ్వు అవుతావా? ఓ కుండలో నీళ్లు పట్టవయ్యా. కుండలో నీళ్లు చల్లగా ఉంటాయ్యా. అది దాని లక్షణము. అంతా కుండ కట్టే ఏమన్నా నువ్వా? కట్టే వస్తుంది గురువే. ఆ? ఆ? అంతా కట్టే వస్తా ఉంది మీ వాయిస్. అవునా? అందరికి వినిపిస్తా ఉంది, ఏమో తెలియదు, నాకైతే కట్టే వస్తుంది. ఓ కుండలో నీళ్లు పట్టావయ్యా. కుండలో నీళ్లు చల్లగా ఉంటాయ్యా. అది దాని లక్షణం, కుండ లక్షణం. అది కుండ ఏమన్నా నువ్వా? నీళ్లు నువ్వా? చల్లదనం నువ్వా? అంటే ఈ మూడు నేను కాదు. కారణం ఏమిటి? నేను చూస్తూ ఉన్నాను, నేను అనుభవిస్తూ ఉన్నాను, నేను తెలుసుకుంటూ ఉన్నాను. ఎట్లా? జ్ఞాతుం ద్రష్టుం ప్రవేష్టుం అధిగచ్చతి. నేను అధిగమించి ఉన్నటువంటి సాక్షిని, సర్వదా సాక్షిని, సర్వసాక్షిని. కాబట్టి నాకేమీ అంటలేదు. కుండ అంటలేదు, నీళ్లు అంటలేదు, చల్లదనము అంటలేదు, నాకు ఏ సంగత్వము లేదు అనేటటువంటి సాక్షిత్వ స్థితిని సాధించడం ఎలా చాలా అవసరం. ఆ సాక్షిత్వ స్థితిని సాధించడం చాలా అవసరం. మరి కుండ అవసరం లేదా? మంచినీళ్ళు అవసరం లేదా? అందులో చల్లటి మంచినీళ్ళు అవసరం లేదా? అంటే అది భౌతికమైనటువంటి తాత్కాలిక అవసరము. వీటికి కాలం సరిపోయింది, రేపు విచారిద్దాం. బోలో శ్రీ సద్గురు మహారాజ్కి జై. జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పుల్లయారులకు జై. జై శ్రీ ఇందుగల గురు భక్త మండలికి జై. మంగళం చెప్పండి అయ్యా. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. మంగళము సద్గురు వరేణ్య, మంగళము అచలార్య మహితాతీత, మంగళము పూర్ణచంద్ర, మంగళము మద్గురు వరేణ్య, మంగళమయ్యా. ఈ ఎరుక నీకంకితమయ్యా, మంగళమిదే గులుమా మద్గురు దేవనా, అంగలింగములను భంగము చేసిన సంగరహిత కేవలాత్మ పొంగుతును మీ పాద పద్మం చెంగితను నే చేరి ఎరుక భ్రాంతి నిరహిత చేస్తిరి మంగళమయ్యా. ఈ ఎరుక నీకంకితమయ్యా, మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే, సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం. జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పుల్లయార సద్గురు బ్రహ్మరాజుకు జై. జై లక్ష్మీ సమేత శ్రీ వెంకటానంద వేదాంతానంద వెంకట రమణార సద్గురు బ్రహ్మరాజుకు జై. జై శ్రీ కల్పమాంబ సమేత కృష్ణానంద కృష్ణపూర్తి సద్గురు బ్రహ్మరాజుకు జై. శ్రీ అచ్చమాంబ సమేత అశ్వత్థార సద్గురు బ్రహ్మరాజుకు జై. శ్రీ లక్ష్మీ సమేత విరహితానంద వెంకటదాసార సద్గురు మహారాజుకు జై.
ఇందుగల గురు భక్త మండలీకు జై, గురు పరంపరముకు జై. సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై సద్గురుదేవ. అది ఏం మాట్లాడతారు ఏం అర్థం